గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. చూస్తున్నారు కదా, మీకు అర్థమయ్యి ఉంటుంది. మన వెండి పట్టీలు ఇలా తెల్లగా ఎలా వచ్చాయి అనేది ఈ వీడియో. మీరు కూడా ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. కేవలం 5 మినిట్స్లోనేనండి. ఓకేనా? వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇది సిల్వర్ డీప్ క్లీనింగ్ అనమాట. ఇన్స్టెంట్గా మనకి క్లీనింగ్ అయిపోతుంది. ఓన్లీ వెండి వస్తువుల వరకే నాకు తెలిసి, మరి ఇంకేమైనా యూజ్ చేయొచ్చేమో నాకు తెలియదు, కానీ నేనైతే వెండి కోసమే కొన్నాను. అది కేవలం నా వెండి పట్టీల కోసమే తీసుకున్నాను. ఇది ఎప్పుడో నేను చాలాసార్లు యూజ్ చేశాను. ఇప్పుడు మీకు కూడా వీడియో చేసి చూపిస్తున్నాను. ఇది బాటిల్ ఇలా ఉంటుంది మోడలు. ఈ బాటిల్లో లిక్విడ్ అనేది మామూలుగా అయితే వైట్గా వస్తుంది మనకు స్టార్టింగ్ వచ్చినప్పుడు. నేను యూజ్ చేశాను కాబట్టి అది కలర్ చేంజ్ అయ్యి మనకి అలా కనిపిస్తుంది. చూసారా, ఈ పట్టీలు నేను నా వెండి పట్టీలు ఇవి ఎంత బ్లాక్గా ఉన్నాయో చూసారు కదా మీరు. ఇప్పుడు దీన్ని నేను మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. ఎలా అనేది మీకు అంతా తెలుస్తుంది. ఇలా దీని మూత ఓపెన్ చేసి మనం ఈ పట్టీ ఒకదాన్ని క్లీన్ చేసి చూపిస్తాను మీకు. ఈ మూత ఓపెన్ చేశాను కదా, చూడండి. ఇప్పుడు దీనిలో మనకి ఒక స్టాండ్ లాగా అనమాట. అంటే మనం వేసిన వస్తువు మునిగిపోకుండా దానిపైన పెట్టేసుకుంటే మనము తీసేటప్పుడు మనకి ఈజీగా వస్తుంది అనమాట. నేను ఒక పట్టీ వేస్తున్నాను చూడండి. ఆ పట్టీ వేసి ఆ లిక్విడ్లో నేను అటు ఇటు తిప్పుతున్నాను అనమాట. అంటే పట్టీలో లోపల అంతా మట్టి మురికి అవన్నీ ఉంటాయి కదా, క్లీనింగ్ అదంతా క్లీన్ అయిపోతుంది ఆ లిక్విడ్లో. చూడండి, వైట్గా అయిందా లేదా? మీ ముందే కదా నేను బ్లాక్గా పట్టీ వేసాను. ఒకటే వేసి అది కూడా మీకు చూపించాలని ముందు ఒక పట్టీ వేసి చూపించాను. చూడండి ఎంత క్లీన్ అయ్యిందో. నేను జస్ట్ అలా వేసి తీసాను అంతే. మీకు ఇంకో పట్టీ కూడా తీసి చూపిస్తున్నాను చూడండి. 2 పట్టీల్లో మీకు వేరియేషన్ కనిపిస్తుంది చూడండి, ఎంత క్లీనింగ్ అయింది, దానికి దీనికి ఎంత డిఫరెంట్ ఉంది అనేది. చూసారు కదా, చూసారా ఎంత బాగుందో. ఒక పట్టీ అలా ఉందో, ఒక పట్టీ అలా ఉందో. ఇప్పుడు ఈ సెకండ్ పట్టీ కూడా మీ ముందే నేను వేసి చూపిస్తున్నాను, లైవ్లో చూపిస్తున్నాను చూడండి. అది అలా దాంట్లో వేసి మనం కొంచెంసేపు అటు ఇటు తిప్పామనుకోండి, ఆ దానిలో ఉన్న మురికంతా దిగిపోతుంది అనమాట ఆ లిక్విడ్లో. నేనైతే అలా లిక్విడ్లో వేసేసుకుంటున్నాను. మీరైతే కొంచెం లిక్విడ్ వేరేగా తీసుకునైనా మీరు దాన్ని ఇచ్చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత క్లీన్ అయ్యిందో. వైట్ వచ్చేసేసింది అది కూడా. ఈ రెండు కూడా చాలా క్లీన్ అయిపోయినాయి. ఇంకా మనం కొంచెంసేపు పెట్టుకోవచ్చు. నేనైతే మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి ఇంకొకసారి మళ్ళీ ఈ 2 కలిపి దాంట్లో నేను క్లీన్ చేస్తున్నాను వేసి. చూడండి, ఇలా చేసిన తర్వాత ఇంకా మనం తీసేసుకొని వాటర్లో కొంచెం మంచిగా, అంటే కొంచెం బెందడుగా ఉంటుంది, జిడ్డుగా వస్తుంది. అదంతా కూడా మనం మళ్ళీ వాటర్లో శుభ్రపరచుకోవాలి. చూడండి బాగుందా, ఎంత క్లీన్ అయిందో చూడండి. వైట్గా మనం ఎంత బ్రష్ కొట్టినా, ఎంత వేడి నీళ్ళల్లో ఏంటంటో వేస్తారు, ఏదోదో చేస్తున్నారు, అవన్నీ బాధపడే పని లేకుండా ఇలా వైట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్ తీసుకొచ్చాను. వాటర్లో కడగాలి కదా. లిక్విడ్లో మనం క్లీన్ చేసిన పట్టీల్ని వాటర్లో వేసి క్లీన్ చేస్తున్నాను. ఆ లిక్విడ్ అంతా కూడా మనకి ఆ వాటర్లో పోయేటట్టుగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం దేంతోనూ ఇంకా క్లీన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ లిక్విడ్ మీకు మీషోలో, అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అన్ని చోట్ల అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క కాస్ట్ చూపిస్తుంది. మీకు ఏది ఇష్టమైతే దాన్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా పట్టీలు ఎంత క్లీన్గా వచ్చాయో, వైట్గా వచ్చినాయో. ఫస్ట్లో మీకు ఎలా చూపించాను, ఇప్పుడు చూసారా ఎలాగైంది. నేను ఇప్పటి నుంచి కాదండి, 1 ఇయర్ నుంచి వాడుతున్నాను ఈ లిక్విడ్ని. ఇప్పుడు మనం ఈ క్లాత్తో కొంచెం దీన్ని తుడిచేసుకుంటే సరిపోతుంది, కొంచెం ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా అంతే, మనం యూజ్ చేసుకోవచ్చు డైలీ. చూసారు కదా, మీకు నచ్చిందా అండి ఈ వీడియో? లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా?